శరీరంలోనికి మనకి బాప్తిస్మము ఇవ్వడం, అది మొదటిది. అనగా ప్రభువైన యేసు పరిశుద్ధాత్మ ద్వారా మన పాపం విషయం ఒప్పింప చేయబడి క్రీస్తు రక్షకుడని, క్రీస్తు యొక్క శిలువ మరణము ద్వారా పునరుత్థానం ద్వారా మనకి విమోచన ఉందని, దేవుని యొక్క నీతి మనకు ఆపాదించబడుతూ దేవుని ఎదురు నీతిమంతులుగా మనం తీర్చబడతామనే అవగాహన పరిశుద్ధాత్ముడు మనకి ఇచ్చినప్పుడు ఆ వాక్యాన్ని మీకు చూపించాను. ఏమిటా వాక్యం? మొదటి కొరింథీ పత్రికనా? మొదటి కొరింథీ పత్రిక 12:13 ఫర్ బై వన్ స్పిరిట్, ఒకే ఆత్మ ద్వారా we were all baptized into one body, మనమందరం కూడా ఒకే దేహములోనికి బాప్తిస్మము పొంది ఉన్నాము. వెదర్ జ్యూ ఆర్ గ్రీక్, వెదర్ స్లేవ్ ఆర్ ఫ్రీ, యూదుడైనా అన్యుడైనా బానిసైనా స్వతంత్రుడైనా ఎవరైనా సరే మందరము కూడా మొట్టమొదట మనందరిలో జరిగిన బాప్తిస్మం ప్రభునందు విశ్వాసం ఉంచగా ఆ బాప్తిస్మం ఎవరిచ్చారనగా పరిశుద్ధాత్ముడు క్రీస్తులోనికి మనల్ని బాప్తిస్మము ఇచ్చాడు. ఆ తరువాత మన జీవితంలో జరిగిన దానికి అక్షర రూపం ఇస్తూ, ఆత్మీయంగా జరిగిన ఆ యొక్క బాప్తిస్మానికి అక్షర రూపం ఇస్తూ మనం నీటిలో బాప్తిస్మము పొందాము. అది పాస్టర్ గారు కానీ ఎవరైనా నాయకులు మనకి ఇచ్చిన బాప్తిస్మం. అది రెండవది. మూడవ బాప్తిస్మము అది ఎవరిస్తారు? పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఎవరిస్తారు? మొదటి బాప్తిస్మేమో పరిశుద్ధాత్ముడు క్రీస్తు శరీరంలోనికి క్రీస్తులోనికి బాప్తిస్మం ఇస్తున్నాడు. ఆ మొదటి బాప్తిస్మానికి అక్షర రూపంగా మనం చేస్తున్నది నీటి బాప్తిస్మం. ఈ మూడవ బాప్తిస్మము ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మలోనికి మనకు బాప్తిస్మము ఇస్తున్నాడు. మనం చెప్పుకునేది పరిశుద్ధాత్ముడు క్రీస్తులోనికి బాప్తిస్మం ఇస్తున్నాడు. పరిశుద్ధాత్ముడేమో ప్రభువైన యేసుక్రీస్తు ఏమో పరిశుద్ధాత్మలోనికి బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు. కనుక ఇది నిన్నటి దినమందు ప్రాముఖ్యంగా చెప్పిన విషయం. అది నిన్న అర్థం కాకపోయినా ఈ రోజున అర్థమైందా? ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చే బాప్తిస్మం కొరకు మనం ఆశించాలి. ఇప్పుడు మొదటి బాప్తిస్మం పొందాం, నీటి బాప్తిస్మం పొందాం. కానీ మూడో బాప్తిస్మాల గురించి మనం ఇష్టపడం, లేదా అక్కర్లేదని భావిస్తూ ఉంటాం. అది చూసినప్పుడు ఈ బాప్తిస్మం ఎవరు ఇస్తున్నారు? యేసు ప్రభు ఇస్తున్నారు. ఆ ప్రభు మనల్ని ప్రేమించినవాడు, మన కొరికే ప్రాణం ఇచ్చినవాడు. తర్వాత ఈ బాప్తిస్మం చేస్తున్నది ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు మనను త్రిత్వములో మూడో వ్యక్తి అయిన పరిశుద్ధాత్మలోనికి మనకు బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు. ఇది చాలా శ్రేష్టమైనది, ముఖ్యమైనది. కాబట్టి సైతాను మనం దీన్ని అర్థం చేసుకోకుండా, గ్రహించకుండా మనలో ఆటంకాలు కలుగు చేస్తున్నాడు, అడ్డుబడులు కలుగు చేస్తూ ఉన్నాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించి ప్రభు ఆత్మచేత నింపబడ్డానికి, ప్రభు ఆ బాప్తిస్మం పొందడానికి మనం ఆశిస్తే మన జీవితాలు శ్రేష్టంగా, మరి ముఖ్యంగా ప్రభు నామానికి మహింకరంగా జీవించగలం. తర్వాత ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారంగా మనం ఉండగలం. ఇది ఒక అసాధారణమైన ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మను మనకు బలమునిచ్చేవానిగా, మనలో శక్తిని చేకూర్చేవారిగా పరిశుద్ధాత్మను ప్రభు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన నిత్యము మనతో ఉండే ఒక స్నేహితుడు, కాన్స్టెంట్ కంపానియన్. ఈ నూతన నిబంధన కాలంలో మనకి నిత్యము మనతో ఉండే ఒక సహాయము, మరి ముఖ్యంగా దేవుని యొక్క ఆత్మను అనుభవించడానికి అవకాశం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎంత గొప్ప ఆధిక్యత! పాత నిబంధన కాలం పరిశుద్ధులు, భక్తులు వారు ఎంత గొప్పవారైనా వారికి ఈరోజు మనకు అనుభవిస్తున్న ఈ ఆశీర్వాదముతో ఏమాత్రం కూడా వారికి కలిగినది పోల్చలేము. వారు మనకంటే చాలా తక్కువ ఆశీర్వాదం వారు కలిగి ఉన్నవారు. మనం అనుభవిస్తున్న దీనిని చూస్తే వారు ఆశ్చర్యపోతారు, అయ్యో అని బాధపడే
పరిస్థితి ఉంటుందని మనవి చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 33వ వచనం మనం చూస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయం 33వ వచనం, ఇక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క మాటలు మనకు రాయబడ్డాయి. యోహాను సువార్త 1వ అధ్యాయం 33వ వచనం, నేను ఆయనను ఎరుగనైతిని కానీ నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవరి మీద ఆత్మ దిగివచ్చి నిలిచిన చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడని నాతో చెప్పాను. ఇక్కడ యోహానును పంపిన దేవుడు తనకిచ్చిన పని, బాధ్యత, యోహాను యొక్క పని ఒకటే పని, యేసుక్రీస్తును లోకానికి పరిచయం చేయడం. తాను సువార్త చేశాడు, మారు మనసు గురించి, పశ్చాత్తాపాన్ని గురించి బోధించాడు, మారు మనసు పొందిన వారికి బాప్తిస్మం ఇచ్చాడు. కానీ తన సేవ యొక్క లక్ష్యం, తన సేవ యొక్క గోల్ ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తును పరిచయం చేయడం. ప్రభువైన యేసును పరిచయం చేసిన తర్వాత తాను తెరమరుగైపోయాడు, తన సేవ లేదు. ఇంకా మనం గమనిస్తే ప్రభువైన యేసుక్రీస్తు యోహాను మరణించిన తరువాతే ఆయన రాజ్య సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. యోహాను బ్రతికున్నంత కాలము ప్రభు తన రాజ్య సువార్త ప్రకటించలేదు. కానీ యోహాను యొక్క కాలం, తను చాలా తక్కువ కాలం జీవించాడు. కానీ ఆ తక్కువ కాలం యొక్క దేవుని యొక్క లక్ష్యం ఏదనగా ప్రభువును పరిచయం చేయడం. ఆ పని అయిపోయిన తర్వాత అతను లేకుండా పోయాడు. అయితే యోహానుకి ఇచ్చిన ఆ పనిలో తనకు ఒక నిదర్శనం ఇచ్చాడు. ఆ మెస్సయ్య ఎవరు అని అంటే, నీవెవరి మీదైతే నువ్వు బాప్తిస్మం ఇస్తూ వెళ్తున్నావు కదా, బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ఎవరి మీదైతే దేవుని పరిశుద్ధాత్మ వచ్చి నిలిచి ఉంటుందో అతనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మము ఇచ్చేవాడు. కానీ యోహాను నేను దినమని చూసాం, 4 సువార్తల్లో కూడా అదే మాట చెప్పాడు. 4 సువార్తలో 4 సువార్తికులు దాన్ని రాశారు. అది ఎంత ప్రాముఖ్యమైన దినమందు మనం చూచాం. కనుక 4 సువార్తల్లో యోహాను యొక్క మాటలు ప్రస్తావించబడ్డ గల కారణం ఏదనగా దానికి ప్రాముఖ్యత. ప్రభువైన యేసును పరిచయం చేస్తుంటారు. నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, నాకంటే శ్రేష్ఠుడు, తర్వాత నాకు ఏమాత్రం కూడా అర్హత లేదు, కనీసం చెప్పులు ముట్టుకోవడానికి కానీ బానిసగా ఉండడానికి కూడా అర్హత లేని వాడిని. అయితే ఆయన వచ్చి ఆయన చేసే పని ఏమిటది? పరిశుద్ధాత్మలోను పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇస్తాడు అని ఆయన చెప్పిన విషయం. అయితే ఇక్కడ ఎవరు ఆయన అని ప్రశ్నిస్తే 33వ వచనం అంటున్నాడు, నీవెవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో. ఎవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలిచిన చూతువో. నోట్ ది వర్డ్స్ డిసెండింగ్ అండ్ రిమైనింగ్. డిసెండింగ్ దిగి రావడం, నిలిచి ఉండడం. పాత నిబంధన అంతట్లో మనం చూస్తాము దేవుని యొక్క ఆత్మ దిగి రావడం చూస్తాం, కానీ నిలిచి ఉండడం మనం చూడం. న్యాయాధిపతులు కానీ, ప్రవక్తలు కానీ, యుద్ధశూరులు కానీ, రాజులు కానీ, వారు కొంతకాలము కొంత సమయం మట్టుకు కొన్ని విషయాల కొరకు ఆత్మ దిగి రావడం వారు అనుభవించారు. కానీ ఆ పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం, శక్తి వారి మీద నిలిచి ఉండడం మనం చూడం. కానీ అంచె దినాల్లో వారు చూసినప్పుడు కొంతకాలం అది లాస్టెడ్ ఓన్లీ ఫర్ అ సీజన్. కానీ ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిస్మం పొందిన తర్వాత మనం చూస్తే మానవ చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రభువు మీద పరిశుద్ధాత్మ దిగి రావడం, నిలిచి ఉండడం మనం చూస్తాం. పరిశుద్ధాత్మ దిగి వచ్చి ప్రభువుతో నిలిచిన ఆయన జీవించినంత కాలము కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నారని సంగతి మనకు తెలుసును. ఆ తర్వాత పెంతెకోస్తు పండగ దినమందు పరిశుద్ధాత్ముడు మరలా సంఘం మీద దిగి రావడం చూస్తాం. అది మొదలుకొని ఆ 120 మంది మీద మాత్రమే కాక అప్పటి నుండి పరిశుద్ధాత్ముడు ఈ భూలోకమందు ఉన్నాడు. కనుక మేడగదిలో పరిశుద్ధాత్మ లేకపోతే యెరూషలేము పట్టణంలో పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ మొట్టమొదటి గుంపు వారు బ్రతికినంత కాలము పరిశుద్ధాత్ముడు వారిలోనే ఉన్నాడని మనవి చేస్తూ ఉన్నాను. కానీ ఈ దినమందు అదే పరిశుద్ధాత్ముడు మనకి కూడా అందుబాటులో ఉన్నాడు. ఇంక తేడా ఏమిటంటే వారి వలె మనం 50 దినాలు లేక 10 దినాలు లేదా 25 దినాలు 21 దినాలు లేదా 3 దినాలు 2 దినాలు వేచి ఉండవలసిన పని మనకి లేదు. అదే మొట్టమొదటిసారికి దిగి రావడం, మరి ముఖ్యంగా ప్రభు ప్రణాళిక ప్రకారంగా పనిచేసే దేవుడు కాబట్టి పెంతెకోస్తు పండుగ దినం యొక్క అక్షరార్థం లేకపోతే ఆత్మీయమైన నెరవేర్పు
ఆయన ప్రారంభించిన పెంతెకోస్తు పండుగ ఉద్దేశాన్ని క్రీస్తులో లేకపోతే పరిశుద్ధాత్మలో సఫలపరిచిన సంగతి కొరకు ఆ తేదీని, ఆ దినాన్ని దేవుడు నిర్ణయించాడు. కానీ అప్పటి నుండి పరిశుద్ధాత్మ ఇక్కడే ఉన్నాడు కనుక మనం ఒక తేదీ కొరకు, ఒక సమయం కొరకు వేచి ఉండవలసిన అవసరం లేదు. దేవుడు ఎప్పుడైనాను, ఏ క్షణముందైనను తన యొక్క ఆత్మతో మనలను నింపగలడు. అయితే ఇంకొక ప్రశ్న, ఆ ఫైనల్ క్వశ్చన్ రాసుకున్నాను. ఇక వాట్ వాజ్ జీసస్ ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్ టు హిస్ డిసైపుల్స్? తన శిష్యులకు ప్రభు ఆఖరి ఉపదేశం ఏమిటి? ఏం చెప్తారు చెప్పండి మీరు. తన శిష్యులకు ప్రభు ఇచ్చిన ఆఖరి, సర్వలోకాన్ని విని సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నారు. అక్కడ అందరూ పప్పులో కాలేస్తాం. మనం సాధారణంగా అందరూ చెప్పేది 28 అధ్యాయం మత్తయి సువార్త 19-20 వచనాలు, మత్తయి సువార్త 28 అధ్యాయం ఆఖరిలో ఉంది కనుక అదే ఆఖరి మాటలుగా మనం భావిస్తాం. ఎక్కువ మంది క్రైస్తవులు ఇచ్చే జవాబు ఇదే, ఆలోచించకుండా వెంటనే వచ్చేసింది ఇదే. అది మనకు అది అలవాటు అయిపోయింది, దాని ప్రోగ్రామ్ అయిపోయి ఉన్నాం. 19-20 వచనాలు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మకి నామములోని వారి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటిని గైకొన వల్లని వారికి బోధించుడి. ఇప్పుడు ఇదే వచనంలో మాట ఉంది వెల్లుడి అని, కానీ మీరు అందులో నుంచి ఇంకో మాట తీసుకొని శిష్యులుగా చేయమని, అది ఆఖరి మాట అంటే అది కాదు. ఇక్కడ ఒకే సందర్భం చెప్పిన దాని గురించి చెప్తున్నాం కనుక మరి ఇందులో మీరు వేరు చేయకండి. కనుక అసలు ఇది ఆఖరి మాటగా మనం భావిస్తూ, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను అని ఇక్కడ ఉంది. అది ఇంగ్లీష్లో కేజేవి తర్జుమాలో ఏమనుంటుందని అంటే ఆమేన్ అన్న మాట ఉంటుంది. ఇంకా ఆమేన్ అనగానే సమాప్తం, మనం లేచి వెళ్ళిపోవచ్చు అనే భావన మనకి కలుగుతూ ఉంటుంది. కానీ అది ఆఖరి మాట కాదు. ఆఖరి మాట ప్రభు చెప్పింది ఏదనగా కనిపెట్టండి, వెయిట్ అనే మాట అన్నాడు. ఎక్కడ చూస్తే లూకాసు వార్త ఆఖరి అధ్యాయానికి వెళ్దాం. లూకాసు వార్త ఆఖరి అధ్యాయం, ఎన్ని అధ్యాయం అది? 24 అధ్యాయం. 24 అధ్యాయం 49వ వచనం మనం చూస్తే, ఈ సంగతులు మీరే సాక్షి, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేస్తుంది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచియుండుడని వారితో చెప్పాను. చెప్పి ఆ తర్వాత 50వ వచనం, ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకి నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండరి. కనుక ఇప్పుడు ఆఖరిదే మాట, ఇది ఆఖరా అది ఆఖరా చెప్పండి? ఇది అయిన వెంటనే లోకాయము రాస్తున్నాడు, ప్రభు పరలోకానికి ఆరోహణం అయిపోయాడు. దాని ముందు 24 అధ్యాయంలో కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు ప్రభు. మాట్లాడుతూ ముగింపులో ఆఖరి మాటలు ఏమిటి అని అంటే, ఈ సంగతి వీటి పైన మాట్లాడిన వాటన్నిటి కూడా మీరే సాక్షులు చెప్పి వారు చెప్పాడు. పై తర్వాత చదువుకోండి అవి, ఆ వాటన్నిటి మీరు సాక్షులు చెప్పి ఇదిగో అన్నప్పుడు దాని వాటికి అర్థం ఏమిటి? బిహోల్డ్, ఇదిగో నన్ను చూడండి, ఇదిగో చెప్తున్న ఒక మాట వినండి, నన్ను చూడండి. బిహోల్డ్, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేస్తున్నది మీ మీదకి పంపుచున్నాను. అంతకుముందు చెప్పాడు యోహాను సువార్తలో 14 అధ్యాయంలో, నేను వెళ్తున్నాను, వెళ్ళడం మంచి, వెళ్ళినట్లయితే నేను వస్తానని చెప్పి, ఇప్పుడు ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసి మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణములో నిలిచి ఉండండి. మీరు నిలిచి ఉండండి, వెయిట్ ఫర్ బట్ టారీ ఇన్ ద సిటీ ఆఫ్ జెరూసలేం అంటిల్ యు ఆర్ ఎండ్యూడ్ విత్ పవర్ ఫ్రమ్ ఆన్ హై. పైనుండి శక్తి పొందినంత వరకు కూడా మీరు అక్కడ ఉండండి. నేను తండ్రి వల్ల చేసిన వాగ్దానం నేను పంపిస్తాను. కనుక ఆఖరి మాట ప్రభు చెప్పింది ఏదనగా, అక్కడ మీరు ఉండండి, నిలిచి ఉండండి, వెయిట్ దేర్, నా కొరకు కనిపెట్టండి, లేకపోతే పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి. యేసు ప్రభు తన మాటలు చూసినప్పుడు అనాలోచితంగా ఆయన మాట్లాడు, చాలా జాగ్రత్తగా మాట్లాడేవాడు ఆయన. కనుక శిష్యులు ఆయన మాటలు వినాలని గ్రహించాలని ఆఖరికి చూసినప్పుడు ఇదిగో అని చెప్పి, బిహోల్డ్ అని చెప్పి, నన్ను చూడండి అని చెప్పి ఆఖరి మాట చెప్పాడు. చెప్పిన తర్వాత
ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. అదే ఆఖరిది ప్రభు యొక్క మాట. కానీ దేని కొరకు కనిపెట్టాలి? ప్రభు అంటాడు ఇక్కడ, దేని కొరకు కనిపెట్టాలి? పై నుండి శక్తి పొందే వరకు అని చెప్పి దాని ముందే ఏమన్నాడు? నా తండ్రి వాగ్దానం చేస్తుంది మీ మీదకి పంపుచున్నాను. మీరు కనిపెట్టవలసింది నా తండ్రి యొక్క వాగ్దానం. ఆ తండ్రి యొక్క వాగ్దానం ఏది? దేవుని యొక్క పరిశుద్ధాత్మ. కనుక ప్రభు యొక్క ఆఖరి మాట చాలాసార్లు వెళ్ళమన్నాడు అని చెప్పి గబగబా పారిపోతాం. వెళ్ళమన్నది ఉంది నిజమే, కానీ దానికి ముందు, వెళ్ళడానికి ముందు మనం చేయవలసిన పని ఎదురుగా కనిపెట్టాలి. అందుకని ఆ పుస్తకాలను మొదటి అధ్యాయం మనం చూస్తాం. ప్రభు రాజ్యం మాకు ఇప్పుడు ఇస్తామంటే ఇప్పుడు ఇది అది కాదు, దాని గురించి నేను చెప్తున్నది, నేను మాట్లాడుతున్నది మీరు సర్వలోకములకు సర్వసృష్టి సువార్త ప్రకటించాలి. కానీ దానికి ముందు మీరు పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడాలి. కనుక దాని ప్రాధాన్యత ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభు శిష్యులకు చెబుతున్న విషయం ఏదనగా, ఆ వాగ్దానం పొందినంత వరకు మీరు వెళ్ళకండి. వెళ్ళడం అవసరమే, కానీ వెళ్ళే ముందు మీరు ఉండండి. తన శిష్యులు కూడా స్వార్థలో మనం చూస్తాము. శిష్యులు ఎంచుకున్నప్పుడు, వారిని ఏర్పాటు చేసుకున్నప్పుడు వారిని తన యొద్ద ఉండుటకును తర్వాత వారిని పంపడానికి ఆయన ఏర్పాటు చేసి ముందు తన దగ్గర ఉండాలి. ఇప్పుడు చాలామంది ఏదనగా గబగబా పారిపోవడానికి చూస్తాం, బయటికి వెళ్ళిపోవడం చూస్తాం, ఏవో చేశారని చూస్తాం. కానీ దేవునితో సమయాన్ని గడపడం మనం ఇష్టపడం. కానీ సమయాన్ని గడపాలి. మరి ముఖ్యంగా సేవా పని చేస్తున్నప్పుడు తప్పనిసరిగా దేవుని సన్నిధిలో దేవునితో గడపడం, అలాగే కనిపెట్టడం చాలా అవసరమైన సంగతి. ఇది సేవకులకు మాత్రమే కదా. ఒకవేళ మాట్లాడుతూ మీరు అపార్థం చేసుకుంటారేమో, అందరికీ ఒక సంఘం అంతరికి, పిల్లలు, పెద్దలు, వృద్ధులు, బాలురు అందరూ ఇది అవసరమైనది. కనుక 4 సువార్తలలో ఆయన బాప్తిస్మం ఇస్తానని చెప్తున్నాడు. 5వదిగా మనం చూసినప్పుడు ప్రభువే స్వయంగా నా తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి, పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళవద్దు. కనుక మీరు వెళ్ళడానికి ముందు, లోకాన్ని తలకిందులు చేయడానికి ముందు, లోకాన్ని మార్చడానికి ముందు మీరు కనిపెట్టండి. ఎందుకంటే ఆయన తెలుసును, దేవుని యొక్క ఆత్మశక్తి సహాయం లేకుండా వారు వెళితే, చెప్పాలని వారు వెళ్ళలేరు అప్పుడు. ఎందుకంటే వారికి ఆ బలం లేదు. ప్రభువును బంధించగానే వారు చల్లాచెదురైపోయిన పరిస్థితి. కనుక వారు చెబుతున్న మాట ఎదురుగా మీరు చేయలేరు. కనుక పరిశుద్ధాత్మ యొక్క నింపుదల, సహాయము, నడిపింపు లేకపోతే మీరు ఏమీ చేయలేరు. కనుక మీకు చెప్పిన వాటన్నిటి మీరు చెయ్యాలి అంటే మీ పరిశుద్ధాత్మ యొక్క సహాయం మీకు కావాలి. పరిశుద్ధాత్మను లేకుండా, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల లేకుండా మీరు ఏది చేసినా మీ సొంత శక్తి, సొంత బలం మీద మీరేదో చేయడానికి ప్రయత్నం చేయడం, తాపత్రయపడడం తప్ప దానివల్ల ఆశించిన ఫలితం లేకపోతే ప్రభు యొక్క చిత్తం నెరవేర్చబడదు. కనుక మీరు కనిపెట్టాలి, ఎదురు చూడాలి, మీకు సహాయకుల కొరకు మీరు ఉండాలి. కనుక ఇక్కడ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, మనమందరము కూడా తిరిగి జన్మించాం. తిరిగి జన్మానుభవం మనకి ఎలా కలిగింది అని అంటే, పరిశుద్ధాత్మని వలన మన పాపస్థితిని మనం గ్రహించి పశ్చాత్తాపడి మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తు మన రక్షకునికి అంగీకరించాము. అప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు మన క్రీస్తులోనికి బాప్తిస్మము ఇచ్చాడు. నిన్న కూడా ఇదే చాలాసార్లు చెప్పాను, కానీ ఎందువల్ల అందరికీ రిజిస్టర్ కాలేదు, ఉపవాసం వల్లేమో. కనుక మనం రక్షించబడినప్పుడు తిరిగి జన్మించాం. అది ఎలాగనగా దేవుని యొక్క ఆత్మ వలన. దేవుని యొక్క ఆత్మ మనను క్రీస్తులోనికి బాప్తిస్మం ఇచ్చాడు. ఆ తర్వాత మనం నీటి మూలంగా బాప్తిస్మం పొందాం. లోపల జరిగిన ఆత్మీయంగా జరిగిన దానికి బాహ్య రూపాన్ని మనం ఇచ్చాము. అయితే యేసు ప్రభు ఇక్కడ పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తున్నాడు. కానీ ఇది చెబుతున్న మాట, ఇఫ్ నాట్ ఇన్ హూస్ పవర్ ఆర్ యు అటెంప్టింగ్ టు లివ్ ద క్రిస్టియన్ లైఫ్. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం పొందడానికి మనం ఇష్టపడకపోతే ఈ క్రైస్తవ జీవితాన్ని ఏ శక్తితో, ఏ బలముతో మనం జీవించాలనుకుంటున్నాం అని ఆలోచన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. మన శక్తి, మన బలం చాలదు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు, అయినా వారెవ్వరూ కూడా ధర్మశాస్త్రం నెరవేర్చలేకపోయారు. ఆ ధర్మశాస్త్రం ఇచ్చిన ఆ సందర్భాన్ని మరొకసారి పెంతెకోస్తు పండుగ దినమందు, అదే దినమందు
దేవుడు తన యొక్క ఆత్మను సంఘానికి ఇచ్చిన కారణం ఏదైనా ఆ ధర్మశాస్త్రం నెరవేర్చగలిగిన సామర్థ్యం పరిశుద్ధాత్మ వలన మీకు కలుగుతుంది తప్ప మీ అంతటి మీరు ధర్మశాస్త్రాన్ని దేవుని చిత్తాన్ని నెరవేర్చలేము. అయితే మీకు చరిత్రలో ఒక వ్యక్తిని మేము చూపించాలని ఆశపడుతున్నాను. ఇది ఇంచుమించు 1800 ఆ కాలంలో జరిగిన సంఘటన. అయితే ఒక బైబిల్ స్కూల్ ఉంది. అది ఇప్పుడు సంఘటన అనుకోండి. ఈ మధ్య అంటే ఈ 20వ శతాబ్దంలో జరిగిన సందర్భమే. అది అక్కడి నుంచి వెనక్కి వెళ్తాను. ఒక బైబిల్ స్కూల్ ఉంది. ఆ బైబిల్ స్కూల్ యొక్క డినామినేషన్, వాళ్ళ సిద్ధాంతం ఏమిటంటే అపోస్తుల కార్యములతో పరిశుద్ధాత్మకు పని అయిపోయింది. పరిశుద్ధాత్మ యొక్క నింపుదల కానీ, భాషలు కానీ, ప్రవచనాలు కానీ, స్వస్థతలు కానీ ఇవేమీ లేవు. అపోస్తులు కానీ, ప్రవక్తలు కానీ, బోధకులు కానీ ఆ వరాలు అవేమీ లేవు. కనుక అవన్నీ సంఘ స్థాపన కొరకు, సంఘం స్థాపించబడే వరకు దేవుడు ఇచ్చాడు. అవి అయిపోయిన తర్వాత ఇవేవి కూడా ఇక లేవు అని బోధించే ఆ మతశాఖకు చెందిన ఆ డినామినేషన్ చెందిన బైబిల్ స్కూల్ అది. అయితే ఆ బైబిల్ స్కూల్లో అందులో చదువుతున్న ఒక విద్యార్థి తను కూడా అదే సిద్ధాంతాన్ని నమ్మి ఆ బైబిల్ కాలేజీకి వెళ్ళాడు. ఇంకా తన గురించి ఆ పాస్టర్ బైబిల్ కాలేజ్ పంపించే ముందు పాస్టర్ గారు చెప్పిన మాట ఏదనగా, ఒకవేళ ఎక్కడైనా సరే బైబిల్ కాలేజీలో ఉంటుండగా ఎవరైనా సరే పరిశుద్ధాత్మ, భాషలు ఇవన్నీ అన్నారంటే వాళ్ళకి వీలైనంత దూరంగా ఉండు, అవి మనకి చెందినవి కావు అని హెచ్చరించాడు. కనుక జాగ్రత్తగానే ఉంటున్నాడు. అయితే ఆ బోధించే ఆ లెక్చరర్స్, ప్రొఫెసర్స్ కొంతమంది వారు మాట్లాడుతున్న విషయాలు ఎదురుగా ప్రాముఖ్యంగా ఒక వ్యక్తిని మాటికి జ్ఞాపకం చేస్తూ ఉండేవారు. ఆ వ్యక్తి ఎవరంటే 1800 సంవత్సరాల్లో దేవుని సేవ చేస్తున్న D.L. మూడీ అనే ఒక దేవునికి సేవకుడు. మాటికి ఆయన చెప్పిన మాటలు, ఆయన కోట్స్, తర్వాత ఆయన చేసిన సేవ, ఆయన గొప్ప ప్రసంగికుడు, తర్వాత గొప్ప సువార్థికుడు అని ఆయన గురించి క్లాసుల్లో చాలామంది ప్రొఫెసర్స్ చెబుతూ ఉండేవారు. అయితే ఇదేమిటి, వారు నమ్మే సిద్ధాంతం ఒకటి ప్రతిపాదించి చూపిస్తున్న ఒక మాదిరిగా మోడల్గా చూపిస్తున్నది D.L. మూడీని. అయితే D.L. మూడీ యొక్క చరిత్ర, ఆయన యొక్క కథ మనం తెలుసుకోగలిగితే, ఆయన సేవ గురించి మనం తెలుసుకోగలిగితే 1800 ఆ సంవత్సరాల కాలంలో మూడీ అమెరికా దేశంలో షికాగో అనే ఒక పట్టణంలో ఒక సంఘానికి పాస్టర్గా ఉన్నాడు, సేవ చేస్తున్నాడు ఆయన. అప్పటికి వారు ఒక అద్దె ఇంట్లో ఆరాధన చేస్తూ ఉన్నారు. కానీ అతను చాలా సక్సెస్ఫుల్గా, విజయవంతంగా సేవ చేస్తున్నాడు. అనేక మందిని ఆకర్షిస్తున్నాడు. అనేక మంది వస్తున్నారు ఆ మందిరానికి, చాలామంది వస్తున్నారు, ఆరాధనలు బాగా జరుగుతున్నాయి. అయితే ఇది విని ఒక వేరే మత శాఖ, మెథడిస్ట్ సంఘానికి చెందిన ఫ్రీ మెథడిస్ట్ అనే ఆ శాఖకు చెందిన ఒక ఇద్దరు ఎల్డర్లీ అనగా వయసులో పెద్దవారు, అనగా ఇంకో మాటలు చెప్పాలి, మనకు అందరికీ అర్థమయ్యే మాటలు చెప్పాలంటే ముసలామలు, ఇద్దరు ముసలాములు వస్తున్నారు. ఆ ముసలాముల పేరు, ఒక ఆవిడ పేరు ఆంటీ కుక్, ఊరందరికీ ఆంటీ అనమాట ఈవిడ, ఆంటీ కుక్. తర్వాత ఇంకొక ఆవిడ మిస్సెస్ స్నో. వీరిద్దరూ చర్చికి వచ్చి ముందు వరుసలో కూర్చుంటున్నారు. చాలా తీక్షణంగా ఆయన చూస్తున్నారు. ఆయన ప్రసంగం చేస్తున్నంత సేపు ఆయనతో చూస్తున్నారు, వింటున్నారు. అయితే ఆయనకి వారిని చూస్తూ ఉంటాడుగా ఆయనకు ఒక అనుమానం వచ్చింది, వీళ్ళు ఏదో చేస్తున్నారు, ఏదో దృష్టితో వీరు ఉన్నారు అని. తర్వాత ఆరాధన అయితే వారు పలకరించి ఏడు చేస్తున్నామో, ఎలాగున్నారు, ఏమిటి సంగతి అని అడిగితే వారు చెప్పిన మాట ఏదనగా, మీకోసం మేము ప్రార్థన చేస్తున్నామండి అన్నారు. చాలా మంచిదమ్మా, చాలా వందనాలు, మీరు ప్రార్థన చేసేవారు నాకు కావాలని చెబుతూ, అయితే వారు అక్కడితో ఆగిపోక ఏం ప్రార్థన చేస్తారనంటే వారు చెప్పారు, మేము మీకోసం ప్రార్థన చేస్తామని చెప్పి ఆగిపోకుండా, మేము ప్రార్థన చేస్తున్నది కానీ దేవుడు మిమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపాలని ప్రార్థన చేస్తున్నాం, పరిశుద్ధాత్మతో నింపాలని నా కోసం ప్రార్థన చేస్తారని విన్న తర్వాత మరి పెద్దవారు వారిని అమర్యాదగా అనడం మంచిది కాదని భావించి, అమ్మ నా కోసం ప్రార్థన చేస్తున్నందుకు వందనాలు, కానీ మీకు ఒక విషయం చెప్పాలి, నేను బాప్తిసం పొందినప్పుడు, రక్షించబడినప్పుడు పరిశుద్ధాత్మకు సంబంధించిన అంతా కూడా నేను పొందేసుకుని ఉన్నాను, మరి వేరేగా పొందవలసిన ఏది కూడా నాకు లేదు అని వారికి వీలైనంత మర్యాదగా చెప్పాడు. చెప్పినప్పటికీ వారు చర్చికి రావడం మానలేదు, ప్రార్థన చేయడం కూడా మానలేదు.
అది అతనికి ప్రతిరోజు ప్రతి వారము లేదా జరుగుతున్న ప్రతి కూడికకు వారిద్దరు రావడం, వారిద్దరు కూడా పట్టుదలతో ప్రార్థన చేస్తున్న సంగతి తనకు అర్థమవుతూ ఉంది. ఇలా జరుగుతూ ఉంటుండగా తాను కొంతకాలానికి ఇదేమిటిది, దీనికి పరిష్కారం తెలుసుకోవాలని చెప్పి వాక్యం చదువుతున్నాడు, ప్రభువు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే తనకు అర్థమైంది ఏదనగా అపోస్తుల కాలములో అపోస్తుల కార్యములో ఉన్న ఆ విశ్వాసుల యొక్క బలము శక్తి నాకు లేదు, అది నాలో కొరవడింది, లోపిస్తుందని అర్థమైంది. అర్థమైన తర్వాత ఒకరోజు కొన్ని వారాల తర్వాత, చాలా వారాలు గడిచిపోయాయి, ఆ ఇద్దరు పెద్దవారిని ముసలమ్మల్ని ఒకసారి రండి మీతో మాట్లాడాలని చెప్పి తన ఆఫీస్కి తీసుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమిటి మీరు చెప్తున్న పరిశుద్ధాత్మ బాప్తిసం ఏమిటి, నేనేం పొందాలి, నాలో ఏమిటి వెలితి మీకు కనబడుతుంది, మీకు అర్థం, మీకు నాలో లేదు అని మీకు ఎందుకు అనిపిస్తుంది, ఎలాగ అనిపిస్తుంది అని అంటే వారికి తెలిసిన రీతిలో వారు తెలిసినంతా కూడా పరిశుద్ధాత్మని గురించి ఆయనకి బోధించారు. బోధించిన తర్వాత వారిని ప్రార్థన చేయమని అడిగాడు ఆయన. వారిద్దరూ ఆయన మీద చేతుల నుంచి ప్రార్థన చేశారు. అయిపోయింది, మీటింగ్ అయిపోయింది, వెళ్ళిపోయారు. ఈయన అప్పటి నుంచి అది జరిగింది, ప్రార్థన అయిపోయింది, వెళ్ళిపోయాడు. వారి యొక్క సంభాషణ తనకు అర్థమైంది, ఈ యొక్క బాప్తిస్మం నేను పొందాలి అని అవగాహన కలిగింది. అయితే ఈ మాటలు ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంకా కొన్ని రోజులు గడిచాయి, అవి తన మనసులో ఉన్నాయి. ఈ ప్రార్థన జరిగింది. అది ఒక రోజు ఒక వీధిలో న్యూయార్క్ మహానగరంలో నడిచి వెళ్తూ ఉంటాడుగా తాను ఇంకొంతమంది ఉన్నారు. అకస్మాత్తుగా తనలో వేరే భావాలు, ఆలోచనలు, లేకపోతే ఒక రకమైన అనీజీగా అనిపిస్తూ ఉంది. తనతో ఏయా బాగలేదా, ఏమైంది, ఏమిటి సంగతి అని అంటే, నేను బాగానే ఉన్నాను, పర్వాలేదు, కానీ నాకు అర్జెంటుగా ఏదో ఒక గది కావాలి, నన్ను వదిలేసే గదిలో వేసి మీరు అందరూ వెళ్ళిపోండి, నాకు అలా ఏకాంతంగా ఉండే గది కావాలి అని అడిగినప్పుడు ఆ దగ్గరలో ఎవరో తెలిసి వారు ఉంటే వారి ఇంటికి వెళ్ళి ఒక గదిలో ఈయన పెట్టేసి మిగతా అందరూ వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిపోతాను ఒక్కడే అక్కడ ఉండి అక్కడ ఆ సమయం చెప్తాడు, తనకి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు సంపూర్తిగా. చాలా సమయం ఆ నింపబడుతూ తను చెప్పిన సాక్ష్యం ఏదనగా నేను మరణిస్తానేమో అన్నంతగా వేదన. ఇంతకుముందు చార్ల్స్ ఫిన్నీ గురించి అదే సాక్ష్యం మీకు చెప్పాను. కానీ ఆయన మాత్రమే కాకుండా అలాంటి గొప్పవారు చాలామంది, చార్ల్స్ ఫిన్నీ పోయినసారి చెప్పాను, తర్వాత ఆర్ఏ టారీ అని ఒక ఆయన, తర్వాత సామ్యుయల్ చాడ్విక్ అని, ఆ తర్వాత ఇప్పుడు జాన్ వెస్లీ, చాలా ఎక్కువగా పేర్లు ఉంటాయి, ఒకే మంది ఆ పేరు చాలామంది పెట్టేసుకుంటారు ఈ మధ్యని. జాన్ వెస్లీ, అతని సోదరుడు చార్ల్స్ వెస్లీ, వారిద్దరు కూడా ఒక దినమందు 1739 సంవత్సరంలో జనవరి 1వ తేదీన అతనితో పాటు 6 ఉన్నారు. వారి పేర్లు రాశాడు. 6. ఈ 6తో పాటు మొత్తం 60 మంది ఇంకా ఉన్నారు విశ్వాసులైన వారు. వారందరూ కూడా దేవుని కొరకైన ఆశ, ఏదో వెలితి, లోటు ఉంది అని ప్రార్థిస్తూ కనిపెడుతున్నారు. తెల్లవారుజాము 3 గంటల సమయంలో వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారని చెప్పి జాన్ వెస్లీ తన సాక్ష్యంలో ఆయన రాసుకున్నాడు. ఆయన రాస్తున్నాడు, జాన్ వెస్లీ రాస్తున్నాడు, యాజ్ వీ వర్ కంటిన్యూయింగ్ ఇన్స్టెంట్ ఇన్ ప్రేయర్, మేమందరము కూడా ప్రార్థనలో ఆసక్తితో పట్టుదలతో ఉంటుండగా ద పవర్ ఆఫ్ గాడ్ కేమ్ మైటిలీ అపాన్ us, దేవుని శక్తి బహుబలముగా మా మీద దిగి వచ్చారు. ఇన్ సో మచ్ దట్ మెనీ క్రైడ్ అవుట్ ఫర్ ఎక్సీడింగ్ జాయ్. ఆ నింపుదల వల్ల చాలామంది మాలో బిగ్గరగా, ఉత్సాహంతో, ఆనందంతో కేకలు వేశారు. అండ్ మెనీ ఫెల్ టు ద గ్రౌండ్, చాలామంది నేలను పడిపోయి సాష్టాంగ పడిపోయారు. ఆ పరిశుద్ధాత్మ నింపుదల యొక్క ఫలితం ఏమిటి? జాన్ వెస్లీ యొక్క సేవ ఖండాంతరాలు వ్యాపించి విస్తృతమైన సేవ చేశారు. నేను ఆయన సేవలో భాగమైన అమెరికా దేశమందు మెథడిస్ట్ సంఘానికి చెందిన ఆస్బరీ థియోలాజికల్ సెమినరీ అక్కడ చదవడానికి, అక్కడ స్కాలర్షిప్ పొందడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కనుక ఇది పరిశుద్ధాత్మ కార్యం వలన అంత దేశాలు విస్తరించి, ముఖ్యంగా ఇంగ్లాండ్ దేశాన్ని కాపాడిన వ్యక్తిగా చరిత్రలో మనం చూస్తున్నాం. దానికి అంతరికి కారణం ఏదనగా వారు దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డారు. డిఎల్ మూడీ సేవ అంతవరకు ఒక రీతిగా సాగింది. ఆత్మచేత నింపబడిన తర్వాత చాలా ప్రభావం కలిగి ముందుకు సాగింది. ఆయన కూడా ఇంగ్లాండ్ దేశానికి ఆహ్వానం వచ్చింది, ఇంగ్లాండ్ వెళ్ళాలి. ఆ సమయానికి ముందు తన ఆత్మచేత నింపబడ్డాడు. ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత అనేక మంది ఇంగ్లాండ్ దేశం ముందు, ఇంకా ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిగా ప్రజలు రక్షణ పొందిన సాక్ష్యం అతని యొక్క చరిత్రలో మనం చూడవచ్చని మనం ఇచ్చేస్తూ ఉన్నాను. అయితే ఈ గొప్ప వ్యక్తులు వీరందరూ కూడా పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం, క్రీస్తు ఇచ్చే బాప్తిస్మాన్ని గురించిన
అవగాహన లేని వారై దానికి ప్రాముఖ్యత ఎరగిన వారిగా వారు ఉన్నారు. అది గొప్ప వ్యక్తులకు పరిచయం చేసింది ఎవరు? ఒక ఇద్దరు ముసలామలు. ఎవరు? డిఎల్ మోడీకి ఆంటీ కుక్కుని, మన లక్ష్మీ ఆంటీ లాగా ఆంటీ కుక్క అంటే తెలుగు ట్రాన్స్లేషన్ ఆంటీ కుక్క అంటే వంట ఆంటీ. వంట ఆంటీని ఇంకొక ఎవడేమో సిల్వియా కాదు, ఏమన్నా స్నో మంచు. అది వారికి ఎప్పుడైతే అర్థమైందో, గ్రహించారో, దేవునికి వెలుగు వారికి కలిగిందో, ఆశించారు, ప్రార్థించారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇచ్చారు. కనుక ఒకవేళ మనకిది ఈ 3 బాప్తిస్మములు అనేది ఒకవేళ మనకి ఆశ్చర్యంగా కొత్తగా అనిపిస్తుందేమో, కానీ బైబిల్లో ఉన్నది సత్యం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడు, మరలా చెప్తున్నాను, సంఘములోనికి, క్రీస్తులోనికి మన బాప్తిస్మం ఇవ్వడం, నీటి బాప్తిస్మం, తర్వాత ప్రభు మనకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇవ్వడం. ఈ 3 బాప్తిస్మాలు అర్థమైంది కదా, గుర్తుంది కదా. అయితే హెబ్రీ పత్రిక వెళ్దాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూస్తే, నాతో ఉన్నారా? వేరే ఆలోచిస్తున్నారా? ఆ స్నో ఎలాగుంటుంది, లేకపోతే వంట అంటే ఎలాగుంటుంది అనుకోకండి. అయ్యో అనవసరం, విషయం గ్రహించండి, మరి అందులో లోతుకి వెళ్ళిపోకండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, అక్కడ ఆగుదాం ఒకసారి. ఈ 5వ అధ్యాయం మనం చూస్తే, ఓకే, హెబ్రీ పత్రిక అంతా, హెబ్రీ పత్రిక రాస్తున్న భక్తులకు ఉద్దేశపెద్దగా క్రీస్తు యొక్క గొప్పతనం, క్రీస్తు యొక్క ఆధిక్యత చెబుతూ, దేవదూతల కంటే గొప్పవాటికి అనేక విషయాలు చెబుతూ, ఈ 5వ అధ్యాయం వచ్చే సమయానికి ప్రధాన యాజకుడు పాత నిబంధన యొక్క ప్రత్యక్ష గుడారం, దానికి సంబంధించిన విధులు, వాటన్నిటికంటే కూడా ప్రభు గొప్పవాడని వివరిస్తూ బోధిస్తూ, అకస్మాత్తుగా ఎందుకో తనకి కొంచెం విసుగు వచ్చేసింది ఎవరు పత్రిక రాస్తున్న భక్తునికి. 5వ అధ్యాయం మనం చూస్తాము. 11వ వచనం అంటాడు, 5వ అధ్యాయం 11వ వచనంలో, ఇందును గూర్చి, లేకపోతే కింద ఫుట్ నోట్లో ఇతని గూర్చి, లేక ఇతని గూర్చి అనగా ప్రభువైన యేసుక్రీస్తుని గురించి, లేకపోతే ఇంకా చూసిన పై వచనంలో మెల్కీసెదెకు, తర్వాత ప్రధాన యాజకుడు, అతని గురించి అతను అంటాడు, మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి, కానీ చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. ప్రభువుకు ఇదే మాట అంటాడు ఎవరితో? శిష్యులతో. చెప్పడానికి చాలా సంగతులు ఉన్నాయి, కానీ మీరు సహించలేరు, మీకు అర్థం కాదు ఇప్పుడు. కానీ తర్వాత పరిశుద్ధాత్మ వస్తారు చెప్పి ఇక్కడ ఈ భక్తుడు కూడా ఇదే అంటున్నాడు, మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం. వినడానికి మీకు ఆసక్తి లేదు, లేకపోతే సరైన బలం మీకు లేకపోయింది, కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను అని చెప్పి అంటాడు. కాలమును బట్టి చూస్తే, అంటే మీ ఆత్మీయ వయస్సు, ఇందాక చెప్పుకున్నాం, మీ ఆత్మీయ స్థితిని బట్టి చూస్తే, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు. కానీ దేవోక్తుల్లో మొదటి మూల పాఠంలో ఒకటి మీకు మరలా బోధింపవలసి వచ్చాను, మీరు పాలు త్రాగవలసిన వారు కానీ బలమైన ఆహారం తినగలిగిన వారు కారు. ఎందుకు మాట్లాడుతూ తనకి అనుమానం వచ్చింది. వారికి అర్థమవుతుందా? వింటున్నారా? మీరు బంధంగా ఉన్నారు, వీరికి అర్థం కావడం లేదు. కాలాన్ని బట్టి చూస్తే మీరే బోధించవలసింది, కానీ మీరు మళ్ళీ మూల పాఠాలు, మళ్ళీ ఎలిమెంటరీ క్లాస్, మళ్ళీ ఏబిసిడీలు, మళ్ళీ అక్షరాలు, మళ్ళీ 1, 2, 3, 10 అంకెలు నేర్పించడం ఇలా జరుగుతుంది అని బాధపడుతూ అంటాడు. ప్రాథమికమైనది ఏమిటి, ఎలిమెంటరీ ఏమిటి అని ఆలోచన చేస్తే, నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుతాయి. ఇది ఎలిమెంటరీ. నిర్జీవ క్రియలు అంటే మన జీవానికి ఉపయోగపడని, జీవములో మనకు సహకరించని మన యొక్క చెడు అలవాట్లు, చెడు కార్యాలు, చెడు పనులు, ఇవన్నీ కూడా మన జీవంలోనికి, దేవుల్లోనికి మనం నడిపించం. మృతమైన కార్యాలు. ఎఫెసీయులకు మనం చూస్తాం మొన్న దినమందు, మీరు పాపముల చేతను అపరాధుల చేతను చచ్చిన వారై
ఉండగా అవి నిర్జీవ క్రియలు చేసినందువల్ల మనం చచ్చిన వారం అయ్యాం. కనుక నిర్జీవ క్రియల నుండి మారు మనసు పొందుటయు, తర్వాత దేవుని అందలి విశ్వాసమును, అవి మారు మనసు పొంది దేవుని యందు విశ్వాసం కలిగితే మనం రక్షించబడతాం కదా. అది పరిశుద్ధాత్ముడు క్రీస్తు శరీరంలోనికి బాప్తిస్మం ఇవ్వడం. ఆ తర్వాత అంటాడు బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణము, మృతుల పునరుత్థానము, నిత్యమైన తీర్పు అని పునాది మరలా వేయక. అది నేను కావలసిన మాట ఏదైనా నాకు బాప్తిస్మం చూడండి, ఎన్ని ఉన్నాయి అక్కడ? ఒకటి ఉందా? ఎక్కువ ఉన్నాయా? బాప్తిస్మములు అంటే ఒకటి కాదు కదా. డాక్ట్రిన్ ఆఫ్ బాప్టిజమ్స్ అది ప్లూరల్ ఉపయోగించాడు. కనుక ఇక్కడ ఈ బాప్తిస్మములు గురించిన ఉపదేశం అదేమిటట? ప్రాథమికమైనది, ఎలిమెంటరీ. కానీ ఇప్పుడు మనం ఏదో లోతు నేర్చేసుకున్నాం, కొత్తగా నేర్చేసుకున్నాం, అది కాదు. మనం నేర్చుకున్నది ఏమిటి? ఎలిమెంటరీదే. ఏబిసిడీలో మనం నేర్చుకుంటున్నాం. కనుక ఈ బాప్తిస్మముల గురించిన అవగాహన మరలా మనం బోధించవలసిన అవసరం మనకి ఉండకూడదు. ఇది హెబ్రీ పత్రిక రాసిన భక్తుడు అంటున్నాడు, మన పరిణితిలోనికి వెళ్ళాలి అని అంటే ఈ ప్రాథమిక సత్యాల గురించిన అవగాహన మనకు ఉండాలి. మొన్న దినమందు మనం చూచాము బైబిల్లో ఉన్న ఉదాహరణలు. పెంతెకోస్తు పండుగ దినమందు పేతురు ప్రసంగించగా వారు ఏం చేయమన్నాడు? మీరు మారు మనసు పొందండి అడిగారు. అయ్యా మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలని? మీరు మొట్టమొదట మారు మనసు పొందండి, ఇక్కడ పశ్చాత్తాపం లేకపోతే నిర్జీవ క్రియను విడిచి మారు మనసు పొందండి. ఆ తర్వాత బాప్తిస్మము, నీటి బాప్తిస్మం పొందండి. ఆ తరువాత పరిశుద్ధాత్మైన వరమును మీరు పొందుకుంటారు అని మొట్టమొదటి ప్రసంగంలో ఆల్టర్ కాల్లో పేతురు చెప్తున్న మాట అక్కడ చూస్తాం. ఆ తర్వాత 8వ అధ్యాయానికి మనం వచ్చే సమయానికి సువార్తికుడైన ఫిలిప్ అక్కడ సేవ చేస్తూ ఉన్నాడు. అయితే తన సేవ ద్వారా అనేక మంది రక్షించబడ్డారు. దేవుని రాజ్యాన్ని గురించి బోధిస్తే పనులు మనం చూస్తాం. అండ్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బోత్ మెన్ అండ్ ఉమెన్ వర్ బాప్టైజ్డ్. యేసుక్రీస్తు నామములో చాలామంది పురుషులు స్త్రీలు కూడా బాప్తిస్మం పొందారు. కనుక వారు విశ్వాసం ఉంచారు, వారు రక్షించబడ్డారు. రక్షించబడిన తర్వాత వారందరూ కూడా బాప్తిస్మము పొందారు. ఆ తరువాత మనం చూస్తే 3వ బాప్తిస్మం అపోస్తలుల 8వ అధ్యాయం 14-16 చూస్తే పేతురు యోహానులు అక్కడికి వచ్చారు. సంఘం అపోస్తలుల వారిని పంపించారు. అయితే వారు వచ్చి మీరు రక్షణ పొందారు, బాప్తిస్మం పొందారు కదా, మనంతా ఒకే సహవాసం దేవుని సంఘంలో ఉన్న నూతన నిబంధన సంఘం మంది అని చెప్పి వారిని అభినందించడానికి రాలేదు. అక్కడ రాగానే వారు ప్రశ్న ఎదురుగా మీరు బాప్తిస్మం పొందారు కదా, మీరు పరిశుద్ధాత్మను మీరు పొందారా? వారు అడిగే మొట్టమొదటి ప్రశ్న పరిశుద్ధాత్మ మీరు పొందారా అని అడిగితే లేదన్నారు. లేదనగానే అక్కడ మనం చూస్తాం పేతురు యోహానులు వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. పేతురు యోహానులు వారు 2 బాప్తిస్మాలు పొందారని చెప్పి ఆగిపోకుండా వారు అడుగుతున్నారు, మీరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారా లేదా? 17వ అధ్యాయం మనం చూస్తాం. దెన్ దే లేడ్ హ్యాండ్స్ ఆన్ దెమ్ అండ్ దే రిసీవ్డ్ ద హోలీ స్పిరిట్. ఈ సమరయ వారు కూడా పరిశుద్ధాత్మను పొందారు. అపోస్తలుల కార్యానికి కొన్ని నెలల తర్వాత జరిగిన సంఘటన. 2వ అధ్యాయంలో జరిగిన సంఘటన, అపోస్తలుల 2వ అధ్యాయంలో జరిగిన సంఘటన క్రీస్తు శకం 30వ సంవత్సరంలో జరిగి ఉంటుంది చరిత్రలో. ఆ తర్వాత మనం తెలుసున్న పౌలు 31వ సంవత్సరం క్రీస్తు శకం 31-32 సంవత్సరంలో సంఘాన్ని హింసిస్తూ దమస్కు మార్గమందు తాను ప్రభుని కలుసుకోవడం. ఆ తర్వాత అననీయ వెళ్ళి తన కొరకు ప్రార్థన చేస్తే పౌలు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. ఆ తర్వాత మనం 19వ అధ్యాయం ఎఫెసీ పత్రిక దానికైనా ముందు కొర్నేలి ఇంట అది క్రీస్తు శకం 35-40 మధ్య కాలంలో జరిగి ఉంటుంది. ఆ కాలంలో చూస్తున్నప్పుడు పేతురు అన్యులకు సువార్త మొట్టమొదటి తీసుకుని వెళ్ళాడు. అక్కడ పేతురు ప్రసంగిస్తూ ఉంటాడు. కానీ అపోస్తలుల 2వ అధ్యాయంలో ఎలాగైతే వారు పరిశుద్ధాత్మ నింపబడి అన్య భాషలతో మాట్లాడారు, అదే విధముగా అన్యులైన వారు మొట్టమొదటిసారిగా వారు మాట్లాడిన సంగతి అక్కడ మనం చూస్తాం. ఆ తర్వాత క్రీస్తు శకం 54 నుండి 57 సంవత్సరం మధ్య కాలంలో
ఎఫెస్సులో మనం చూస్తాం. అపోస్తలుల 19 అధ్యాయంలో ఆ సంఘటన మనం నేర్చుకున్నాం. వారు అంతవరకు పొందిన బాప్తిస్మం యోహాను యొక్క బాప్తిస్మం పొందారు, యోహాను యొక్క బాప్తిస్మం. అయితే పౌలు వారి దగ్గరికి వచ్చినప్పుడు, మీరు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు మీరు పరిశుద్ధాత్మలతో బాప్తిస్మం పొందారంటే, పరిశుద్ధాత్ములు ఉన్నారన్న సంగతి మాకు తెలియదన్నారు. అయితే మీరు ఏం బాప్తిస్మం పొందారు ఏమిటన్నప్పుడు అది వివరించిన తర్వాత ప్రభుని గురించి బోధించి వారికి మరలా వారందరికీ నీటిలో బాప్తిస్మాన్ని పౌలు ఇచ్చాడు. ఆ తరువాత వారు మీ చేతులు ఉంచగా వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. అప్పుడు వారికి ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారని మనం చూచాం. కనుక ఇది పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని గురించిన విషయం అని మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఇంకా కొంచెం ఇంకొక వచనం చూపించి ఈరోజుకు ఆపుతాను. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం. మన తెలుగులో అంతగా, తర్వాత ఇంకొకటి అన్ని బైబిల్లో ఒకటి ఉండకపోవచ్చును. ఎందుకనంటే ఇప్పుడు చెబుతున్న ఈ భాగము మొదటి ప్రతులలో లేదు, తర్వాత ప్రతులలో ఇది వచ్చింది. ఈ ప్రతులలో మొదట ఒరిజినల్ వాటిలో లేదు, కానీ తర్వాత కాపీ చేయబడిన వాటిలో ఉందని, కనుక అది ప్రామాణికం కాకపోవచ్చును అనే భావన కూడా ఉంది. కానీ బైబిల్ వేద పండితులు వారు అది చదివి చూచి వేరే అంటే ఒరిజినల్ వాటిలో లేకపోయినా వేరే వాటిలో ఉన్న వాటిని గమనిస్తూ ఇది ఏమాత్రం కూడా అసలైన సత్యానికి లేదు, దేవుని యొక్క వాక్య సత్యానికి విరుద్ధంగా కానీ తప్పుడు విధంగా లేదు, కాబట్టి ఆ మాటలు కూడా మనం అంగీకరించవచ్చు అని నిర్ధారించిన కారణం చేత మీ ముందు ఈ మాటలు కూడా ఉంచుతున్నాను. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ 5వ అధ్యాయం 7వ వచనం తెలుగులో చదువుతాను. నేను 7, 8 కల్పిస్తుంది అనుకోండి. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. ఇది తర్జుమాలో ఉంది, కానీ లేనిది, లేకపోతే ఒరిజినల్ దాంట్లో లేనిది ఏమిటంటే అది మీకు చదివి వినిపిస్తాను. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఇది నేను చదువుతాను NLT. సో వీ హ్యావ్ దీస్ 3 witnesses. మనకు ముగ్గురు సాక్షులు ఉన్నారు. ద స్పిరిట్, ద వాటర్ అండ్ ద బ్లడ్, అండ్ ఆల్ 3 అగ్రీ అని ఇక్కడ ఇంగ్లీష్ తర్జుమాలో NLTలో ఈ మాటలు ఉన్నాయి. పైన చూస్తే, జీసస్ క్రైస్ట్ వాజ్ రివీల్డ్ యాజ్ గాడ్స్ సన్ బై హిస్ బ్యాప్టిజం ఇన్ వాటర్ అండ్ బై షెడింగ్ హిస్ బ్లడ్ ఆన్ ద క్రాస్, నాట్ బై వాటర్ ఓన్లీ బట్ బై వాటర్ అండ్ బ్లడ్, అండ్ ద స్పిరిట్ హూ ఇస్ ట్రూత్ కన్ఫర్మ్స్ ఇట్ విత్ హిస్ టెస్టిమనీ. సో వీ హ్యావ్ దీస్ 3 witnesses, ద స్పిరిట్, ద వాటర్ అండ్ ది బ్లడ్, అండ్ ఆల్ 3 అగ్రీ. అయితే ఇక్కడ 3 witnesses అని NLT తర్జుమాలో ఉన్న చోట అక్కడ స్టార్ ఉంది. ఆ స్టార్ అనగా ఫుట్ నోట్ అర్థం. ఆ ఫుట్ నోట్కి వెళితే 5వ 7వ వచనంలో, a few very late manuscripts add in heaven, ఆ కొన్ని తర్వాత వచ్చిన ప్రాచీన ప్రతులలో ఏదంటే పరలోకము and add in heaven the Father, the Word and the Holy Spirit, and these 3 are one, and we have 3 witnesses on earth. అలాగే ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే అక్కడ 7వ వచనములో పరలోకమందు ముగ్గురు సాక్షులు ఉన్నారు, తండ్రి, దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధాత్మ. ఆ తర్వాత భూలోకమందు ముగ్గురు సాక్షులు ఉన్నారు అని ఆ ముగ్గురు సాక్షుల గురించి ఇక్కడ బైబిల్లో మనకు ప్రింట్ చేయబడింది. అది ఉంది, ద స్పిరిట్, ద వాటర్ అండ్ ద బ్లడ్, ఆత్మ, నీరు, రక్తం. కనుక ఇది ఫుట్ నోట్లో రాసి ఇచ్చారు మనకి అక్కడ. కనుక పరలోకమందు ముగ్గురు సాక్షులు వారెవరనగా తండ్రి, తర్వాత వాక్యము, ద వర్డ్, మూడవది పరిశుద్ధాత్మ. కనుక ద వర్డ్ అన్నప్పుడు వాక్యం అన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. తర్వాత ఏమంటాడు అక్కడ, అండ్ దీస్ 3 are one, ఈ ముగ్గురు కలిపి ఒకటి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కనుక తండ్రి,
ప్రభువైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ, వారు ముగ్గురు పరలోకమందు సాక్షులుగా ఉన్నారు. వారు మనకు ఈ సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నారు. అయితే ఈ భూలోకమందు మనం చూస్తే ఎవరున్నారని ఆలోచన చేస్తే 8వ వచనం అంటాడు, అండ్ దే ఆర్ 3 that bear witnesses. ఇక్కడ ముగ్గురు సాక్ష్యం ఇస్తున్నారు. ద స్పిరిట్, ద వాటర్ అండ్ ద బ్లడ్. ఆత్మ, నీరు, రక్తం. ఈ ముగ్గురు కూడా మనకి దీస్ 3 అగ్రీ ఆన్ వన్. వీరు ముగ్గురు కూడా ఒకే దాని యందు ఏకీపిస్తున్నారు. కనుక మనకి ఇక్కడ చూసినప్పుడు 3 బాప్తిస్మాలు కనబడుతున్నాయి. అయితే కొంచెం రివర్స్ ఆర్డర్లో రాస్తున్నాడు ఇక్కడ యోహాను. మొదటిది ఆ 3 భూలోకమందున సాక్షులు ఎదురుగా మొదటిది పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటున్నాడు, రెండవది నీటి బాప్తిస్మం, తర్వాత మూడవది క్రీస్తులోనికి, క్రీస్తు రక్తము ద్వారా మనం క్రీస్తు శరీరంలోనికి బాప్తిస్మం పొందడానికి గురించి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. కనుక ఈ ఒక్కొక్క బాప్తిస్మం మనకు సూచిస్తుంది ఏదనగా దేవుని యొక్క కృప, మనం పొందిన రక్షణ మనకు సూచిస్తూ ఉన్నాడు. మనకందరూ తెలుసును, ఎఫెసీయులకు పత్రిక 2వ అధ్యాయం ప్రకారంగా మనందరము కూడా దేవుని యొక్క మహాకృప చేత విశ్వాసం వల్ల మనం రక్షించబడ్డాము. మన నూతన సృష్టిగా ఉండడం కొరకు దేవుడు మనలను ఏర్పాటు చేసిన సంగతి మనందరికి కూడా తెలుసును. అయితే టైం అయిపోయింది, ఇంక కొద్దిగా 2 మాటలు నేను చెప్పేసి ముగిస్తాను. ఈ నీటి బాప్తిస్మం, మన నీటి ద్వారా బాప్తిస్మం పొందుతున్నాం. అయితే అక్కడితో ఆగిపోలేదు. అది దాన్ని దేనికి సూచిస్తుంది అనగా పాత నిబంధనలో సున్నతి చేయబడ్డం, శరీర ఛేదనముతో పోల్చబడుతున్న స్థితి. సున్నతి చేయబడిన వాడు యూదుడైనట్లుగా, అదే విధముగా బాప్తిస్మం పొందిన వారు దేవుని బిడ్డలము, క్రైస్తవులము, సంఘమందు చేరే పరిస్థితి అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. బాప్తిస్మంలో మనం సూచిస్తుంది అతను ఇక జీవించేది నేను కాదు, నూతన వ్యక్తిని అని సూచిస్తూ ఉన్నా అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. లూకాసు వార్త 24వ అధ్యాయం, ఇందాక ఆఖరిలో చూసిన వాక్య భాగం, ప్రభువుని గురించి ఆఖరి మాటలు మనం చూసాం. అక్కడ 24వ అధ్యాయం 49వ వచనం మనం చూస్తే ప్రభు అంటాడు, 24:49, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసి మీ మీద పంపుచున్నాను, మీరు పైన శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండడి. ఇదే మాట ప్యాషన్ తర్జుమా, ఇంకో తర్జుమాలు అంటాడు, క్లోత్డ్ విత్ ద మైటీ పవర్ ఆఫ్ హెవెన్. క్లోత్డ్ విత్ ద మైటీ, దేవుని యొక్క మహాశక్తి చేత వస్త్రము వలె ధరించిన వారంగా మనం ఉండాలి. కనుక శక్తిని మనం పొందుకోవాలి అని చెబుతూ యోదయ, సమరయ, గల్లి అన్ని ప్రదేశాలు బూది గంతం వరకు సువార్తను చాటిస్తాం. ఇంకా ప్రభు చెప్పాడు, నాకంటే గొప్ప కార్యం ఇచ్చి, ఎందుకంటే నేను పరలోకం వరకు తండ్రి యొద్దకు నేను వెళ్తున్నాను. తండ్రి యొద్దకు వెళ్ళాడు కాబట్టి జరిగింది ఏమిటి? పరిశుద్ధాత్ముడు లోకానికి వచ్చాడు. ఆ కారణం చేత ప్రభు చేసిన కార్యాల కంటే గొప్ప కార్యాలు మనము చేయగలం. కనుక ఇప్పుడు దీనంతా మనం సమరైజ్ చేసి క్లుప్తీకరించి చెప్పాలంటే, ఎప్పుడైతే నేను రక్షించబడ్డానో, నేను పరిశుద్ధాత్ముని ద్వారా క్రీస్తులోనికి నేను బాప్తిస్మము పొందాను. నేను నూతన వ్యక్తిని అయ్యాను. పాత వ్యక్తిని చనిపోయాను. అది సూచిస్తూ నేను నీటి మూలంగా బాప్తిస్మం పొందుతూ, క్రీస్తు మరణించినట్టుగా నేను మరణించాను, క్రీస్తు లేపబడినట్టుగా నేను లేచాను, క్రీస్తుతో పాటు నేను జీవిస్తున్నాను. నూతన వ్యక్తిని సూచిస్తూ నేను నీటి బాప్తిస్మం పొందాను. ఆ తరువాత నేను పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందినందువల్ల జరుగుతుంది ఎదురుగా దేవుని యొక్క శక్తిని పొందుకున్న వాడినై ఈ నూతన జీవితాన్ని, క్రీస్తుతోటి ఈ నూతన జీవాన్ని జీవించడానికి కావలసిన శక్తి నాకు ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కానీ ఈ 3వ బాప్తిస్మము మన జీవితాల్లో చాలా ప్రభావాన్ని కనపరుస్తుందని చెప్పి మనం ఇచ్చేస్తాం. 3 బాప్తిస్మాలు ముఖ్యమై. మొదటిది క్రీస్తులోనికి బాప్తిస్మం పొందడం, ఆ నీటి బాప్తిస్మం అది కూడా చాలా ప్రాముఖ్యం. అదే విధముగా ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మం కూడా అంతే ప్రాముఖ్యమని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. చాలామంది చెప్పే సాక్ష్యం ఏదనగా, చాలా సంవత్సరాల పాటు క్రైస్తవ జీవితాన్ని జీవించాను, కానీ విజయం లేని జీవితాన్ని, శక్తి లేని జీవితాన్ని, పవిత్రత లేని జీవితాన్ని జీవించాను. మనం చెప్పుకున్న రోమాపత్రిక 7వ అధ్యాయంలో పౌలు, మంచి చేయాలనుకుంటా కానీ చేయలేకపోతున్నాను, అలాగే చేయడానికి కావలసిన శక్తి లేని పరిస్థితిని అనుభవించాను. నేను చేసిన కార్యాలు ఫ్రస్ట్రేషన్, బాధ, కష్టం, ఎన్నోసార్లు వదిలిపోవాలనే పరిస్థితి నాకు సంభవించింది దేవుని యొక్క శక్తి లేక.
అయితే దేవుని ఆత్మచేత నింపబడిన తర్వాత అంతయు కూడా మారుతుంది. దేవుని యొక్క వాక్యం మనకు సజీవంగా ఉంటుంది. తర్వాత మన యొక్క మాట, మన యొక్క ప్రార్థన, మన యొక్క సాక్ష్యం బలము కలిగి ఉంటుంది, ఫలభరితంగా ఉంటుంది. మనం సంపూర్ణంగా మార్పు చెందిన వ్యక్తిగా జీవించడానికి సహాయం కలుగుతుంది. పరిశుద్ధాత్ముడు మరలా చెప్తున్నాను, మన క్రీస్తులోనికి బాప్తిస్మం ఇచ్చాడు. ఇప్పుడు క్రీస్తు మనల్ని పరిశుద్ధాత్మలోని బాప్తిస్మం ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆయన శక్తితో, పరమ నుండి ఉన్న శక్తితో బలంతో నింపాలని ఆశిస్తున్నాడు. ఆ డిఎల్ మూడి గురించి సాక్ష్యం చెప్పాను కదా ఇంతవరకు. ఆయన ఆయన జీవితం గురించి రాస్తానంటాడు. He later said that he was never the same after the day he was baptized in the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం పొందిన తరువాత తన జీవితం సమూలంగా మారిపోయింది. అతను అంటాడు, తన సేవలో అంతకుముందు చాలా ఫలభరితంగానే ఉన్నాడు, కానీ పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత ఇంకా విస్తారంగా చేసినట్టు తను అంటాడు ఇక్కడ. he realized that almost everything he had accomplished in ministry prior to that had been done in the power of his own limited flesh. తన యొక్క శక్తి, తన బలాన్ని అనుసరించి మాత్రమే చేస్తాడు. ఆఫ్టర్వర్డ్స్, ఆ తర్వాత చూస్తే he saw tens of thousands saved in revivals everywhere he went. ఎక్కడ వెళ్ళినా వేలాదిగా ప్రజలు రక్షించబడ్డారు. కొంతమంది ఆయన చరిత్ర రాసిన బయోగ్రాఫర్స్ వారు అంటారు, the Holy Spirit empowered Moody so greatly that when he would just walk through factories, the workers would fall on their faces and be saved. పరిశుద్ధాత్మ ఆయన ఎంత బలముగా పనిచేస్తాడంటే, ఒక ఫ్యాక్టరీ గుండా ఏదైనా మనుషుల ప్రదేశం గుండా ఆయన నడిచి వెళ్ళిపోతూ ఉంటే, ఆయన మాట్లాడక్కర్లేదు, ప్రార్థన చేయనక్కడ నడిచి వెళ్ళిపోతూ ఉంటే ఆయన చూడగానే చాలామంది నేలను పడిపోయి పశ్చాత్తాపడి బారుమనసు పొంది రక్షించబడేవారు. ఇప్పుడు నేలను పడడమే చూసుకుంటారు ముఖ్యంగా చాలామంది. నేలను పడిన తర్వాత ఏమవుతుంది? రక్షించబడుతున్నారా? మారుమనసు పొందుతున్నారు? దేవుని సంఘంలో చేరుతున్నారు లేదని ముఖ్యమైన సంగతిని మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఈ అపోస్తలుల మొదటి అధ్యాయం 8వ వచనంలో మాట, మీరు శక్తి పొందుదురు అన్న మాట ఆయన పట్టుకుందని ఆయన సాక్ష్యంలో చెబుతూ ఈ వేద సత్య, బిబ్లికల్ ట్రూత్ తనకు తెలియగానే తన సేవా జీవితం అంతా కూడా సమూలంగా మారింది. కనుక ఆయన జీవితంలో సంభవించింది. అలాగే జాన్ వెస్లీ, ఇంకా మిగతా చెప్పిన చార్ల్స్ ఫిన్నీ, వీరందరి జీవితాల్లో జరిగిన విధమైన కార్యం మనలో కూడా జరగాలి అని అంటే వారేదో ప్రత్యేకం వారికి మాత్రమే పరిమితమైంది కాక మనందరికీ కూడా ఇది అందుబాటులో ఉంది. స్త్రీ పురుష భేదం లేదు, చిన్న పెద్ద అని తేడా లేదు, మన సాంఘిక స్థితి ఏమాత్రం కూడా పట్టింపు లేదు. సంపూర్ణ సేవలో ఉన్నా, సేవలో లేకపోయినా, ఉద్యోగం చేసుకుంటున్నా, పరిపాటు చేసుకుని ఇంటి వద్ద ఉన్నా, ఏ పని చేస్తే అందరి సర్వజనుల మీద నా ఆత్మని కృమరిస్తారని వాగ్దానం చేస్తారు ప్రభు. ఆ వాగ్దానం మన మధ్య ఉంటుండగా దయచేసి ఆ ప్రభుని స్వీకరించవలసిందిగా మనం ఇచ్చేద్దాం. వారు బాప్తిస్మం పొంది, ఆ పరిశుద్ధాత్మ నింపుదల పొంది వారు గొప్ప విషయాలు ప్రభు కూడా సాధించారు. ఇప్పుడు మన సంగతి ఏంటి? నేను, మీరు మనందరం కలిసి ఏం చేద్దాం? ఆ ప్రభు యేసుక్రీస్తుని మనందరం అడుగుదాం, ప్రభు నీ ఆత్మతో, నీ పరిశుద్ధాత్మలోనికి మాకు బాప్తిస్మం ఇవ్వండి అని అడిగితే ప్రభు ఇవ్వడానికి సిద్ధమైన మనసు కలవాడై ఉన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడును. అడుగు ప్రతివానికి ఇవ్వండి, ప్రభు ఇస్తాడు. వెదుకు ప్రతివానికి దొరుకుతుంది. కనుక ఇది ఇలాంటి ఓపెన్ వాగ్దానం, మరి ఏ షరతులు లేని వాగ్దానం ఎక్కడ మనం చూడము. కనుక దీన్ని గ్రహించండి, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల కొరకు ఆశించండి. మరి ముఖ్యంగా మనం ఏ లక్ష్యంతో ఇవి చేస్తున్నామో ఆ లక్ష్యం చేరుకోవడం కోసం ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. అందరూ తల వంచండి, ప్రార్థన చేద్దాం.